ఇక అసెంబ్లీలో చర్చ జరిగితే తమ తప్పులు బయటపడతాయని బీఆర్ఎస్ నేతలు సభను బహిష్కరించారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు జూపల్లి. బీఆర్ఎస్ నాయకులు బయటకు వెళ్లి మాట్లాడడం వల్ల లాభం లేదన్నారు. కృష్ణా జలాలపైన పాలమూరు జలాలపైన మీరు బీరాలు పలికి రాజకీయ పబ్బం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది. చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. సాక్ష్యాలతో సహా మీ సంతకాలతోటి మీ లెటర్లతోటి ఢిల్లీకి ఏం రాసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, నిధులు ఏం ఖర్చు పెట్టిండ్రు, ఎవరికేం చేసిండ్రు, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడుతుందని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈరోజు మీరు చేసిన డ్రామా స్పష్టంగా కనపడతా ఉంది. ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? స్పష్టంగా మీ పలాయనవాదము పాలమూరు ప్రాజెక్టుల పైన కానీ జరిగినటువంటి వాస్తవాల గురించి కానీ కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడే అవకాశం వస్తే మరి మీరు బయటైతే మాట్లాడినరో ఏది తోలు తీసేస్తామని మరి అసెంబ్లీలో మాట్లాడి తీయొచ్చు కదా. ఇక అసెంబ్లీకి వచ్చి మాట్లాడితేనే నిజాలు బయటపడతాయని మరో మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నీటి లెక్కలపై తెలంగాణ భవన్లో ప్రెజెంటేషన్ పెట్టుకోవడం సరికాదని సూచించారు. ప్రజాభవన్లో మేము ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకామో, ఎప్పుడైతే లెటర్లు బయటకు వచ్చాయో, ఏ నీళ్ల మీద అయితే కృష్ణా జలాలు మాట్లాడుతూ ఉన్నామో 299 టీఎంసీలు మాకు చాలు, 500 పైబడి మీరు వాడుకోండి అని ఇదే హరీష్ రావు గారు, ఇదే కేసీఆర్ గారు చేసిన సంతకాల కాపీ ఈరోజు చూపిస్తాం, సోమవారంలో చూపిస్తామనేటువంటి మాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు వీళ్ళు వెతకడం మొదలు పెట్టారు. ఏ విధంగా అయితే దీన్ని బాయ్కాట్ చేద్దామని దీని స్పష్టంగా అర్థమవుతా ఉంది. రెండవది, చిన్న కారణాలు, ఇంతకంటే పెద్ద కారణాల విషయంలో పేపర్లు చించి గొడవ చేసి నిలబడి లొల్లి చేసి కింద కూర్చొని హక్కులు సాధించుకుంటా అనేటువంటి హరీష్ రావు గారు ఎందుకు ఇంత తొందరగా తోక ముడిచి వెళ్ళిపోయారు మరి ఆయనకే తెలవాలి.